హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ స్టేప్లర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4 కుకట్పల్లి, హైదరాబాద్. సో, చిన్న పిల్లలకి సుంతి ఆపరేషన్ అనంగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళకంటే ఓకే, ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. బట్ చిన్న పిల్లలకి సుంతి ఆపరేషన్ అనంగానే ఏజ్ ఒకటొస్తుంది. ఏ ఏజ్‌లో చేయించాలి? ఎలాంటి కండిషన్‌లో చేయించాలి? ఎందుకు చేయించాలి? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది? దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంది? మరి ఈ సుంతి ఖతన అనే ఆపరేషన్ ఓన్లీ చిన్నప్పుడంతా ముస్లిమ్సే చేయించుకుంటారు. మరి మిగతా రిలీజియన్ వాళ్ళు ఎందుకు చేయించుకోవాలి? చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సుంతి ఆపరేషన్, ఈ ఖతన అనే ఆపరేషన్ అనేది ఇదేదో రిలీజియస్‌కి సంబంధించిన ఆపరేషన్ కాదండి. ఎందుకు అంటే మన పెనైల్ హెల్త్ ఏదైతే ఉందో, అంటే అంగం యొక్క హెల్త్ గానీ, అంగం యొక్క ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ ఆ సుంతి ఆపరేషన్‌తో అన్నీ చెక్ పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే అంగం యొక్క ముందల భాగం ఏదైతే ఉందో దాని మీద చర్మం ఉండడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అది చిన్నప్పటి నుంచి ఆ డిసడ్వాంటేజెస్ అనేవి స్టార్ట్ అయితూ ఉంటాయి. పూర్వకాలం చూసుకుంటే గనక మనకు అందరం కలిసి ఉన్నప్పుడు, అంటే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, 4, 5 తరాల వాళ్ళందరూ ఒకటే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. సో, పిల్లలకి స్నానాలు చేయించాలంటే చాలామంది ఆ టైంలో చూసుకుంటే గ్రాండ్ పేరెంట్సే ఎక్కువ చేయించేవాళ్ళు. సో, గ్రాండ్ పేరెంట్స్‌కి ఆ టైంలో చాలా నాలెడ్జ్ ఉండేది. ఏంటి అంటే చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఆ ముందరున్న చర్మాన్ని వెనక్కి అనాలి. స్లోగా వెనక్కి అంటూ ప్రాక్టీస్ చేపియాలి. అట్లయితేనే అది ఫ్రీ అవుతుందనే నాలెడ్జ్ తోటి చాలామంది ఆ టైంలో బాగా వెనక్కని స్నానం చేయించేవాళ్ళు. బట్ ఆఫ్టర్ మెల్లిగా వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, 2000 జనరేషన్‌కి వచ్చిన తర్వాత పేరెంట్స్ స్నానం చేయించేటప్పటి నుంచి పేరెంట్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు. చర్మం వెనక్కి అనాలని చెప్పేసి. దీంతో చర్మం వెనక్కి అనకపోవడం వల్ల పేరెంట్స్ సరియైన వాళ్ళ సన్స్‌కి, అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి వెనక్కి చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలనుకుంటే ఆ యూరిన్ పాస్ చేసినప్పుడు వెనక్కి అనాలి అనే ఐడియా అనేది ఉండదు. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే అడోలసెంట్ ఏజ్ వచ్చే వరకు, వాళ్ళు స్నానం చేసుకునే వరకు వెనక్కి అనుకోవడం ప్రాక్టీస్ చేయరు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ లోపల మనము యూరిన్ పోసినప్పుడు కావచ్చు, లేకుంటే స్మెగ్మా గానీ, ఇవన్నీ లోపలంతా అక్యుములేట్ అయిపోయి అక్కడంతా తేమ అనేది ఫామ్ అవుతుంటుంది. దానివల్ల ఒక రకమైన ఇరిటేషను, ఒక రకమైన దురదలు పెట్టడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్, వాసన రావడం అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇలాగే వదిలేసేస్తే గనక రేపు మ్యారేజ్ అయిన తర్వాత ఇంటర్‌కోర్స్ చేయడానికెళ్ళినప్పుడు విపరీతమైన పెయిన్ రావడము, దానివల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రావడము, పిల్లలు పుట్టకపోవడం, ఇట్లాంటి కారణాలన్నీ చూస్తూ ఉంటాం. సో, ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో పుట్టినప్పటి నుంచి యాస్ ఎ పేరెంట్స్‌గా మీకు ఫస్ట్ ఉండాలి. ఏంటి అంటే మనం స్నానం చేయించేటప్పుడు పిల్లలకి చర్మం వెనక్కి అనాలి. ఎప్పుడైతే వెనక్కి పోవట్లేదో అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే చర్మం మీరు వెనక్కి అనడం గనక ప్రాక్టీస్ ఆపేసినా, అనకపోయినా ఆ చర్మం ముందలంతా అతుక్కపోతుంది. ఈ ప్రయత్నం ఏది చేసినా మనము 4-5 ఇయర్స్ వరకే. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెనక్కి అవ్వదు. అలాగే టైట్ అయిపోతుంది. కాబట్టి పిల్లలకు గనక చర్మం వెనక్కి రాకపోయి ఉండి గనక రికరెంట్‌గా ఫీవర్స్ వస్తున్నాయి అంటే గనక ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏందంటే అంగం యొక్క ముందల చర్మం ఫ్రీగా ఉందా? లేదా? ఎందుకంటే ఈ అంగం యొక్క ముందల చర్మం ఫ్రీగా లేకపోతే యూరిన్ పోసినప్పుడు ఆ యూరిన్ లోపలనే మిగిలిపోయి రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి దానివల్ల రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పిల్లలకి అప్పుడప్పుడు ఊరికినే జ్వరాలు రావడము, చలి జ్వరం రావడము, మూత్రం పోసినప్పుడు మంట అనడము, నలపడము, ఎప్పుడు చూసినా అక్కడ చేయి పెట్టి దురదలు పెట్టడం ఉండడము, ఇట్లాంటివన్నీ సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇట్లా సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి చిన్న పిల్లలకు గనక అంగం యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోకపోతే గనక మీరు ప్రాక్టీస్ చేయండి. అట్‌లీస్ట్ 5 ఇయర్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. 5 ఇయర్స్ వరకు కూడా ప్రాక్టీస్ చేసినా గానీ వెనక్కి రావట్లేదు అంటే ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ అనేది చేయించుకోవాలి. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటి అంటే సుంతి ఆపరేషను ఒకవేళ వెనక్కి పోకపోతేనే చేయించాలా? లేకుంటే మిగతా వాళ్ళకి కూడా చేయించాలని చాలా మంది డౌట్లుంటాయి. అయితే ఇక్కడ ఈ సుంతి ఆపరేషన్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ అనేదైనా ఒక 3 అడ్వాంటేజెస్, బేసిక్ అడ్వాంటేజెస్ చెప్తాను నేను. సో, చిన్నప్పుడే సుంతి ఆపరేషన్ చేయడానికి, పెద్దగా అయిన తర్వాత సుంతి ఆపరేషన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. చిన్నప్పుడే సుంతి ఆపరేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంగం యొక్క ఎదుగుదల కావచ్చు, లేకపోతే సెన్సిటివిటీ అనేది కానీ, ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి చిన్నప్పుడే గనక మనం సుంతి ఆపరేషన్ చేయిస్తే గనక అంగం యొక్క ఎదుగుదల బావుంటుంది. అంతేకాకుండా వాళ్ళకు క్లీనింగ్ ఈజీ అవుతుంది. కాబట్టి వాళ్ళకు డైలీ స్నానం చేసుకున్నప్పుడు జస్ట్ పార్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చర్మం ఉండదు కాబట్టి పెద్దగా క్లీన్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది ఒకటి. రెండోది, చిన్నప్పుడే సుంతి ఆపరేషన్ చేయడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. చాలామంది చిన్నప్పుడు హీలింగ్ అవ్వదని అనుకుంటారు. బట్ అడల్ట్‌తో పోలిస్తే చిన్న పిల్లలకి హీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త ఏంది చిన్నప్పుడు అంటే గనక బోర్ల పడుకోవడం గానీ, పిక్కోవడం గానీ చేయకూడదు. మిగతా యాజ్ యూజువల్ వాళ్ళు ఆడుకోవడం నుంచి స్కూలుకి పంపడం గానీ అన్నీ సేమ్ చేసుకోవచ్చు.
అదే పెద్దవాళ్ళకి సుంతి చేశానంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక 2 వీక్స్ వరకి ఎరెక్షన్స్ అవ్వకుండా చూసుకోవాలని చెప్తుంటాం. బట్ చిన్నపిల్లలకి ఆ అవకాశం ఉండదు కాబట్టి ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది. అదే పెద్దవాళ్ళకి నేను సుంతి ఆపరేషన్ చేస్తే 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ కలవకూడదని చెప్తుంటాం. చిన్నపిల్లలకి ఆ ఇష్యూ ఉండదు కాబట్టి ఈ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే గనక చిన్నపిల్లలకి సుంతి ఆపరేషన్ చేస్తే చాలా ఫాస్ట్‌గా హీల్ అవుతుంది. అండ్ రెండో ఇంపార్టెంట్ ఏంది అంటే పెళ్లి కాకముందే కనుక సుంతి ఆపరేషన్ చేయించుకుంటే దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మగవాళ్ళకి చర్మం ముందలున్న చర్మం గనక అలాగే ఉండడం వల్ల లోపల స్మెగ్మా గానీ, యూరిన్ పాస్ చేసినప్పుడు గానీ లోపల ఇన్ఫెక్షన్ అయిపోవడము గానీ, లేకపోతే రెడ్‌నెస్ అయిపోవడము, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అవతల పార్ట్నర్‌కి గూడా మనకు సోకే అవకాశాలుంటాయి. అంతేకాకుండా హెచ్‌పీవీ అనే ఒక వైరస్ ఉంటుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు. ఇది సుంతి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళతో పోలిస్తే గనక చేయించుకోని వాళ్ళకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని సర్వేస్ చెప్తున్నాయి. అంతేకాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ గనక మగవాళ్ళకు ఒకవేళ సుంతి ఆపరేషన్ చేయించుకోకపోతే సోకే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, వాళ్ళు గనక పార్ట్నర్‌తో ఇంటర్‌కోర్స్ చేస్తే మగవాళ్ళకున్న హెచ్‌పీవీ వైరస్ ఏదైతే ఉందో ఆడవాళ్ళకు కూడా సోకే అవకాశాలుంటాయి. సో, హెచ్‌పీవీ అనే ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా ఉండాలి అంటే పెళ్లి కాకముందే గనక సుంతి ఆపరేషన్ చేయించుకుంటే గనక చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంతేకాకుండా మూడవ విషయానికొస్తే గనక పెళ్లి కాకముందే కనుక మనము సుంతి ఆపరేషన్ చేయించుకుంటే గనక ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు చేయించుకున్న, పెళ్లి కాకముందు చేయించుకున్న, అడోలసెంట్‌లో చేయించుకుంటే గనక ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటాం. అంటే ఈ అంగస్తంభన ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ సుంతి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళతో కంపారిజన్ చేయించుకుంటే గనక చేయించుకోని వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ ఈ ఇబ్బందులనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సుంతి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల మీకు హెచ్‌పీవీ గానీ, లేకపోతే రిమైనింగ్ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజులు సిఫిలిస్ కావచ్చు, షాంక్రైడ్ కావచ్చు, లేకపోతే సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇట్లాంటి డిసీజులు ఏవైతే ఉన్నాయో సెక్షువల్ ద్వారా మనకు పార్ట్నర్ ద్వారా సోకే వ్యాధులు ఏవైతే ఉన్నాయో సుంతి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు తక్కువుంటాయి. ఇంక్లూడింగ్ హెచ్ఐవీ. అంతేకాకుండా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ, లేకుంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అండ్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే మనకు క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో పెనైల్ క్యాన్సర్స్ అందులో మోస్ట్ కామన్ స్క్వేమస్ సెల్ కార్సినోమా అంటాం. అది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సుంతి ఆపరేషన్ అనేది ఏదో చర్మం వెనక్కిపోకపోతేనేనో కాదు. చిన్నప్పుడే గనక సుంతి ఆపరేషన్ చేయించుకుంటే గనక ఆ పిల్లోడికి అబ్బాయిలకు ఈ 4 వ్యాధులు రాకుండా మనం కాపాడొచ్చు. ఈ మధ్యన చూస్తా ఉంటే డయాబెటిస్ అనేది ఒకప్పుడు 60, 65 ఏళ్ల వాళ్ళకొచ్చేది. ఇప్పుడు ఎర్లీగా 15 ఇయర్స్ అబ్బాయిలకే వస్తుంది. అదే గనక ఈ సుంతి ఆపరేషన్ చేయించుకోకుండా గనక ఈ వ్యాధి గనక అటాక్ అయితే, షుగర్ గనక అటాక్ అయితే ఆ ముందలున్న చర్మం పాడైపోయి టైట్ అయిపోవడం జరుగుతా ఉంటుంది. దీనివల్ల పగుళ్ళు ఫామ్ అయిపోయి విపరీతమైన మంట, నొప్పి, డిప్రెషన్‌లోకెళ్ళిపోతా ఉంటారన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఏజ్ అనేది క్రైటీరియా కాదు. అప్పుడే పుట్టిన పిల్లోడి నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం సర్కంసిషన్ అనేది సుంతి ఆపరేషన్ చేయించొచ్చు. ఎంత చిన్న ఏజ్‌లో సుంతి ఆపరేషన్ చేస్తే అంత అడ్వాంటేజెస్ ఉంటుందన్నట్టు. మన సెంటర్‌లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఏదైతే మన కూకట్పల్లిలో అవైలబుల్‌గా ఉందో ఇక్కడ మాత్రమే దొరికే త్రూఅవుట్ ఇండియాలో దొరికే అత్యాధునిక అడ్వాన్స్డ్ సెకండ్ జనరేషన్ మోస్ట్ ప్రీమియం స్టేప్లర్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ స్టేప్లర్ అంటాం దీన్ని. ఈ గోల్డ్ స్టేప్లరు ఒక్క ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ మోస్ట్ అడ్వాంటేజ్ ఏంది అంటే మనకు ఇంతకుముందు చూసుకుంటే గనక చిన్న పిల్లలకి అంటే అప్పుడే పుట్టిన వాళ్ళకి సైజ్ దొరికేది కాదు. ఇప్పుడు ఇందులో మనకు ఆల్ సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా మనము గోల్డ్ దానిలతో ఆపరేషన్ చేయొచ్చు అన్నట్టు. కాబట్టి ఇందులో మనకు చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా మనకి ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. దీనివల్ల చేస్తే గనక ఈ గోల్డ్ స్టేప్లర్ వల్ల చేస్తే గనక పిల్లవాడికి ఎటువంటి పెయిన్ ఉండదు, వాపు ఉండదు, బ్లీడింగ్ ఉండదు. వితిన్ 2 అవర్స్‌లో డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది నన్ను మత్తు అడుగుతుంటారు. మత్తు ఇస్తారా సార్ అని అడుగుతా ఉంటారు. సో, మనము ఇచ్చే మత్తు ఏదైతే ఉందో మైల్డ్ సెడేషన్ అంటాం. ఇక్కడ ఏదో నోట్లో ట్యూబ్ ఏయడాలు లేకపోతే డీప్ స్లీప్‌గా పడుకోబెట్టేసి ఒక గంట తర్వాత బయటికి తీయడాలు ఇట్లాంటివి ఉండవు. ఇది ఓన్లీ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది కాబట్టి ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే పడుకోవడానికి అది కూడా గ్యాషియస్ అనస్థీషియా అంటాం. అంటే ముక్కు ద్వారా ఇస్తాం. అంటే జస్ట్ గాలి పీల్చుకుంటే ఆక్సిజన్‌లోనే మత్తు కలిసి ఉంటుందన్నట్టు. సో, జస్ట్ ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటే వాళ్ళు జస్ట్ పడుకుంటారు. 5 మినిట్స్‌లో పడుకుంటారు. ఆ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో వాళ్ళు మెలకువగా రావడమే కాదు ఆల్రెడీ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కూడా. వితిన్ 2 అవర్స్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది పిల్లలకి. సో, ఎవరికైనా గోల్డ్ స్టేప్లర్‌తో గనక సర్కంసిషన్ చిన్నపిల్లలకి చేయించాలనుకుంటే గనక మన సెంటర్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఎనీ టైమ్ నన్ను కలవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.